అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. హలో, అరుణ్ కుమార్ మాట్లాడుతున్నానండి. రిటైర్డ్ నేవల్ సివిలియన్ ఆఫీసర్ లమ్మసింగి. తర్వాత నేను బీజేపీ స్టేట్ ఇంటెలెక్చువల్ సెల్ మెంబర్ని మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే, నేను టికెట్కి అప్లై చేయలేదు చాలా కారణాల వల్ల. అయితే నేను టికెట్ అప్లై చేస్తానండి. అప్లై చేసి వచ్చిన తర్వాత టికెట్ వస్తే పోటీ చేస్తాను. అయితే మరి ఈ టికెట్కి ముందు ఒక సైంటిఫిక్ సర్వే ఒకటి నేను పెడతానండి. ఆ సైంటిఫిక్ సర్వేలో నేను సక్సెస్ అయితే అప్పుడు నేను అప్లై చేస్తానండి. ఇది కరెక్ట్ ప్రొసీజర్ అనుకుంటున్నాను. తర్వాత విషయం ఏంటంటే, అసలు ఎంపీల గురించి మాట్లాడితే, మరి ఎంపీ అన్నవాడు ఆల్రెడీ చెప్పాను ఒక రాజు అని. అతను ఎన్నో చేయగలడు. మరి మిగతా ఎంపీలు చేస్తారా లేదా అన్నది మీకే తెలుస్తుంది. ఎంపీ అంటే ఉద్యోగాలు తేగలడు, ఉద్యోగాలు వేయించగలడు. ఎందుకంటే పెద్ద ఈ కంపెనీల్లోను, కార్పొరేట్ కంపెనీల్లోను, తర్వాత మిలిటరీలో జాయిన్ చేయగలడు. ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టి వ్యాపారాలు పెట్టించగలడు. ఎంపీ ఫండ్లో 25 crores కొంత భాగం ఖర్చు పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందండి. సినీ పరిశ్రమ అభివృద్ధి చేయొచ్చు, షూటింగ్స్కి. తర్వాత స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయొచ్చు, ఎన్నో ఉన్నాయండి. కానీ మరి చేయవలసిన మనసు అంటూ ఉండాలి ఎంపీలకి. మనసు మన మనుషులకి ఏం చేయాలి అని. అయితే మరి నేను చిన్నప్పటి నుంచి మీకు చెప్తున్నాను, చాలా రోజులు నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ఎంపీ ఎందుకు నిలబడ్డాను అంటే, నేను ఒకటి ఊహించాను, మనం ఇది ఇలా ఉండాలి అని. ఆ విధంగా చేద్దామని. నెక్స్ట్ చెప్పాను కదా, నేను డిఫెన్స్లో అన్నది మరి ఏదైనా రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. ఆ డిఫెన్స్ మ్యాటర్స్ ఏంటంటే బయట చేయడం అవ్వదండి. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. ఏ ల్యాప్టాప్లో చేసినా, నెట్లో చేసినా మనం చేసినవన్నీ పైకి వెళ్ళిపోతాయండి. మనం చేసింది ఎంత ఉపయోగపడుతుందని కంటే ముందు మనం చేస్తున్నది ఫారిన్ ఏజెంట్స్కి వెళ్ళిపోతుంటాయి. అది ఎప్పుడంటే మన ఐడియాస్ అన్నీ ఒక డిఫెన్స్ ఆఫీసులో కూర్చొని మాట్లాడితేనే అది మంచి సేఫ్టీ అన్నమాట. అయితే ఇంత మాట్లాడుతున్నాడు, ఇతని గురించి ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నదన్నది నేను చెప్పలేను. నెక్స్ట్ వీడియో మాత్రం కొన్ని చెప్తానండి, దాన్ని బట్టి మీరు గ్రహించుకోవచ్చు. ఈ సైంటిఫిక్ సర్వే అన్నది నేను పొలిటికల్ సైంటిఫిక్ సర్వే చేస్తాను. నేను ఫస్ట్ ఏంటంటే, వీళ్ళకెవరికి పత్రికా విలేకరులకు పిలిచి సమావేశం పెడతానండి. పాంప్లెట్ పంచుతాను, నేను చేస్తున్న నేను ప్రతిపాదనలు ఏంటో. స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తాను, సోషల్ మీడియాని అడుగుతాను. దీన్ని బట్టి మనకు తెలుస్తుందండి. ఇది ఒక మంచి ఉద్దేశం చేస్తున్నాను, ఎవరికి మీద ఎగనెస్ట్ అని కాదు. చిన్నప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను, ఇది ఒక ప్రయత్నం మాత్రమే. సఫలమైతే అవుతుంది, లేకపోయినా ఇంకేముంది. నాకు 70 years రిటైర్మెంట్ తీసుకుంటానండి. నమస్తే. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.